సినీ పదాలు పార్ట్ 3 మూడో భాగం. సిల్వర్ స్క్రీన్ మీద వాడుతున్నటువంటి ఇంగ్లీష్ పదాలు, వాటి అర్థాలని మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇది మూడో పార్టు. ప్రీవిజ్ అంటే ప్రీ విజువలైజేషను ఫర్ వర్చువల్ లేదా యానిమేటెడ్ సెట్లో 3 డైమెన్షనల్ స్టోరీ బోర్డ్లో ఓ షాట్ లేదా వరుస షాట్లను చూసుకోవడాన్ని ప్రివిజ్ అంటారు. సో దర్శకులు దీని ద్వారా తాము తీసే షాట్ని చిత్రీకరించక మునుపు తెర మీద ఎడిటింగ్ పూర్తయ్యాక ఎలా కనిపిస్తుందో చూసుకుంటారు. దీన్ని 3D స్టోరీ బోర్డింగ్ అని కూడా అంటారు. యాక్షన్ సీన్స్కి దీన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు. తర్వాత ప్రైమా కార్డ్ అంటే స్పెషల్ ఎఫెక్ట్స్ సిబ్బంది వేటినైనా పేల్చేయడానికి ఉపయోగించే అనేక గ్రెయిన్స్ గల ఎక్స్పోజివ్ కార్డ్ అంటారు దీన్ని. ప్రైమ్స్ కెమెరా సిబ్బంది ఎక్కువగా ఉపయోగించే లెన్స్. ప్రిన్సిపల్ సినిమాలోని ప్రధాన పాత్ర. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ సినిమాలో ప్రధాన నటీనటులు లేదా క్రూ సభ్యులంతా కలిసి షూటింగ్లో ఆరంభించాక అదే మొదలై వారితోనే పూర్తవడం. ఒక్కోసారి షూటింగ్లోని ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్, తర్వాత ఇంకా షాట్స్ ఏంటంటే ప్లేట్ షాట్స్, క్లోజప్స్, ఇన్సర్ట్ షాట్స్, సెకండ్ యూనిట్ షాట్స్ని దీనికి మునుపు లేదా తర్వాత షూట్ చేస్తారు. దీన్ని ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ అంటారు. ప్రొడ్యూసర్ సినిమాలోని ప్రతి విభాగాన్ని మొదటి నుంచి చివరి దాకా ప్రతి స్టేజ్లో పర్యవేక్షించేవాడు. అతను సరిపడా పెట్టుబడిని తెస్తాడు. స్క్రిప్ట్ రైటర్ ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలి, సినిమాని ఎలా పంపిణీ చేయాలి అన్నదాన్ని కూడా ఇతనే నిర్ణయిస్తాడు. స్క్రిప్ట్ రైటర్ని కూడా నిర్ణయించేది ప్రొడ్యూసర్. అయితే ప్రొడక్షన్ అగ్రిమెంట్ అంటే సినిమాకు చెందినటువంటి పారితోషికం గురించి వేసుకునే ఒప్పందాన్ని ప్రొడక్షన్ అగ్రిమెంట్ అంటారు. ప్రొడక్షన్ కోఆర్డినేటర్ పిఆర్ అంటే దీనే షార్ట్కట్లో పిఆర్ అంటారు అబ్రివేషను. ప్రొడక్షన్ మేనేజర్ మార్గదర్శకత్వంలో ప్రొడక్షన్ ఆఫీస్ని నడిపేటువంటి వాడు. పరికరాలను అద్దెకు తీసుకోవడము, నటినట్లను, దర్శకులను హోటల్ గదులకు బుక్ చేయడము, తర్వాత సమాచారాలను సెట్ నుంచి చేరవేయడము, ఇంకా ఎన్నో బాధ్యతలు ఇతను నిర్వహిస్తాడు. ఇతని కింద అసిస్టెంట్ ప్రొడక్షన్ కోఆర్డినేటర్ పనిచేస్తాడు. ప్రొడక్షన్ డిజైనర్ పీడీ సినిమాలో కనిపించే దానికంతా ఇతనే బాధ్యుడు. కళాదర్శకుడితో చర్చించి సెట్లోని అలంకరణలు, ప్రాపర్టీసు, మేకప్, వార్డ్రోబ్లను షూటింగ్ సమయంలో దానికి మునుపు ప్రీ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తాడు. ప్రొడక్షన్ మేనేజర్ పిఎం అనుకున్నట్టుగా సినిమా నిర్మాణం చక్కగా సాగేలా జాగ్రత్త తీసుకుంటూ బడ్జెట్ మీద నిఘా వేసి అనవసరపు ఖర్చులు జరగకుండా, ఏది ఆలస్యం కాకుండా శ్రద్ధ తీసుకుంటాడు. తర్వాత ఫైర్ ఇంజన్ని అవసరమైనప్పుడు అద్దెకి తీసుకోవడం లాంటి ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ తర్వాత పెట్టి క్యాష్ ఖర్చులను ఆమోదిస్తాడు. ప్రాప్ మాస్టర్ అని కూడా ఇతన్ని పిలుస్తారు. స్క్రిప్ట్ ప్రకారం అనివార్యమైనటువంటి వస్తువులను సంపాదించి సెట్లో వాటి ఉపయోగాన్ని పర్యవేక్షిస్తాడు. ఇతని అసిస్టెంట్లంతా తుపాకులను ఉపయోగించే శిక్షణ పొంది ఉంటారు. సో తుపాకులను భద్రంగా ఉపయోగించే శిక్షణ పొంది ఉంటారు. వారిని ప్రాపర్టీ మాస్టర్ అంటారు. తర్వాత ప్రొడక్షన్ ఆఫీస్ సినిమాకి పెద్ద సిద్ధమవడం, షూటింగ్ తర్వాత పనులు, సినిమా పూర్తవడం దాకా ఈ ఆఫీస్లోనే అన్నీ యాక్టివేట్ అవుతుంటాయి. ఇందులో ప్రొడక్షన్ కోఆర్డినేటర్కి, అసిస్టెంట్స్కి గదులు ఉంటాయి. లొకేషన్స్, రవాణా, నిర్మాతలు, అకౌంట్ శాఖ, ఆర్ట్ శాఖలు, ఇతర ముఖ్య సినిమా సిబ్బంది ఆ శాఖలో దగ్గర సంబంధాలు కలిగి ఉంటారు. ఇక ప్రొడక్షన్ రిపోర్టు నిత్యం తీసే షాట్స్, ఎంత ఫిలింని షూట్ చేశారు, నటినట్ల క్రూ సభ్యుల ఏ సమయానికి వచ్చి ఏ సమయానికి వెళ్ళారు, ప్రత్యేక సందర్భాలు, సంఘటనలు, నిర్మాణం ఆలస్యానికి కారణాలు, దాన్ని చూసేటువంటి డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్ అని కూడా దీని అంటారు. ప్రొడక్షన్ రిపోర్ట్ అనమాట. సో ప్రొడక్షన్ షూటింగ్ షెడ్యూల్ని చివరగా విభజించి రాయడము, అందులో ఏ రోజు ఏ దృశ్యాలు షాట్స్ తీస్తారు, ఏ నటినట్లు నటిస్తారు, ఆ రోజులో కావాల్సినటువంటి లొకేషన్స్ ఏంటి, ప్రొడక్షన్ ప్రాపర్టీస్ ఏంటి, ఇలాంటి వివరాలు అవన్నీ ఇందులో ఉంటాయి. ఇదే సినిమా నిర్మాణానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది అనమాట ప్రొడక్షన్ షెడ్యూల్. అట్లాగే ప్రోడక్ట్ ప్లేస్మెంట్ అంటే సినిమాలో సోడా క్యాన్ లాంటి వస్తువును ప్రధానంగా చూపించడం. సినిమాలో తమ ఉత్పత్తులను చూపించడానికి సినిమా కంపెనీలకి ప్రకటనదారులు పెద్ద మొత్తాలను చెల్లిస్తారు. ప్రొడక్షన్ వాల్యూ ఓ సినిమా క్వాలిటీకి చెందినటువంటి విలువ. ఇది ప్రొడక్షన్ సెట్ డిజైను, కాస్ట్యూమ్స్కి సంబంధించినవి తప్ప నటినట్ల దర్శకత్వం మొదలైన వారికి చెందినది కాదు. తర్వాత ప్రోలాగ్ అంటే సినిమా కథకి మునుపు దానికి సంబంధించినటువంటి దృశ్యం లేదా స్పీచ్. ఇది కథను తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగించే సమాచారాన్ని ఇవ్వచ్చు. ఇది
ఎపిలాగ్కి వ్యతిరేకమైంది. తర్వాత ప్రోటగనిస్టు, కథని ముందుకు తీసుకెళ్లే ప్రధాన పాత్ర. తర్వాత ప్రాపర్టీకి ఇది మాండలికం, సినిమాలో ఏదైనా ఉపయోగించే వస్తువు, సినిమా తీయడానికి వేచి ఉన్నటువంటి స్టూడియో కొన్న కథ లేదా స్క్రిప్టు. ప్రోప్మెన్, సెట్లోని ప్రాపర్టీల ఇన్ఛార్జు లేదా వాటిని సరఫరా చేసేవాడు. ప్రతి షాట్స్కి ఏం కావాలో ప్రోట్ మాస్టర్లకి అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా కెమెరామ్యాను, గ్రాఫరు, సెట్ డెకరేటర్ ముందుగా తెలియజేస్తారు. సెట్లో హడావుడి పడకుండా వాటిని ప్రోప్మ్యాన్ సమకూరుస్తాడు. ఫుల్ ది ప్లగ్, సినిమా నిర్మాణాన్ని నిలిపివేయడము, ఆ షూటింగ్ రోజు మాత్రమే లేదా డబ్బు లేక ఆపడము. రాత్రి 11కి మనం ప్లగ్ని పూల్ చేయాలి, ఆ సమయంలో ఆ షూటింగ్ని ఆపేయాలని అర్థం. తర్వాత పుల్ బేక్ అంటే ఏంటంటే చిత్రీకరణలో కెమెరా భౌతికంగా వెనక్కి కదలడము, ఇందువల్ల దృశ్యము ఇంకాస్త అధికంగా కనిపిస్తుంది. ఇది పుల్ ఇన్కి వ్యతిరేకం. పుల్ ఇన్, కెమెరా భౌతికంగా ముందుకి కదిలి ఇంకాస్త ఎక్కువ వివరాలను చూపించడం. ఇది పుల్ బ్యాక్కి వ్యతిరేకం. పంప్ కప్ అంటే గోడకి, ఫీలింగ్కి లేదా ఏ సమతల ప్రదేశం ఏదైనా మీద అతికించేటువంటి చిన్న సెక్షన్ కప్పు, దానికి లైట్స్, జెండాలు లాంటివి అటాచ్ చేస్తారు. పుష్, ఒకటి షూటింగ్ షెడ్యూల్ని ఏ కారణంగానైనా ముందుకి జరపడం. 2 తక్కువ లైటింగ్ కండిషన్స్ వల్ల ల్యాబ్లో ఫిలింని ఓవర్ డెవలప్ చేయడం. తర్వాత ఫాలో షాట్ అంటే ఏంటి? ఒక నటుని లేదా వాహనాన్ని అనుసరిస్తూ చిత్రీకరించే ప్యానింగ్, డాలీయింగ్, చక్రాల బండి మీద కదలడం షాట్. ఫుటేజ్, సినిమా చిత్రీకరణ సమయంలో ఉపయోగించినటువంటి ఫిలిం, దీన్ని అడుగులో కొలుస్తారు. ఫుల్ క్యాండిల్, వెలుతురు యొక్క తీవ్రతను కొలిచేది. తర్వాత పైరోటెక్నిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ శాఖ వారి కంట్రోల్డ్ ఫైర్, మంటలు, పేలుళ్ళు ఏరియా, దీన్ని పైరో అని కూడా అంటారు. PZM, ప్రెషర్ జోష్ మైక్రోఫోన్, ఆ సమతల మైక్రోఫోన్ని తుపాకుల పేలుడు లాంటి పెద్ద శబ్దాలని రికార్డ్ చేయడానికి ప్లెక్సీ గ్లాస్కి టేప్తో అతికిస్తారు. ప్రొజెక్టర్, ఫిలింలోని ప్రతి ఫ్రేమ్ని ప్రొజెక్టర్ తెర మీదకు ప్రసారం చేస్తుంది. స్పోకెన్ చక్రాలు ఫిలింని పట్టుకొని ప్రతి ఫ్రేమ్ని పిక్చర్ గేట్ దగ్గర పంపుతాయి. అక్కడ అది కొంతసేపు ఉండి ప్రొజెక్టర్లోని శక్తివంతమైన లైటు ఆ ఫ్రేమ్లోంచి వెళ్ళి తెర మీద పడుతుంది. లెన్స్ ఆ ఫ్రేమ్ మీద బొమ్మని తెర మీద పడేటట్టు చేస్తుంది. వెంటనే ఓ షట్టర్ లైట్ని మూసేస్తుంది. ఓ క్లా ఫిలింని ముందుకు కదుపుతుంది. సౌండ్ ఫిలిం క్రాఫ్ట్లో 24 ఫ్రేమ్లకు సంబంధించి కదులుతుంది. ప్రేక్షకుడు కన్ను తెర మీద బొమ్మను మృదువైన సహజ కదలికలుగా గుర్తిస్తుంది. ఇదే రోజెట్ కనిపెట్టినటువంటి సర్సిస్టిక్ ఆఫ్ విజన్. అయితే సర్సిస్టెన్స్ ఆఫ్ విజన్, కానీ ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో ప్రొజెక్టర్ లేదు. డైరెక్ట్ ప్రొజెక్టర్ ఏ రకంగా అంటే డైరెక్ట్గా ఫిలిము డిజిటలైజ్ చేస్తున్నారు కాబట్టి అవుట్పుట్ని డైరెక్ట్గా సింక్ అయిపోయినటువంటి అవుట్పుట్ని 5.1 తర్వాత బొమ్మ విడివిడిగా దాని క్యూబ్ అవుట్పుట్ అంటాం మనం. ఆ అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ని ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఒక సోర్స్ని ఒక దాంట్లోకి డంప్ చేసి ఒక చిన్న హార్డ్ డిస్క్లో పంపిస్తున్నారు. ఆ హార్డ్ డిస్క్ ద్వారా ముందు శాటిలైట్ ద్వారా వచ్చేది, ఇప్పుడు హార్డ్ డిస్క్ ద్వారా వస్తున్నాయి, థియేటర్లకు అందుతుంది. అది అక్కడ ఇస్తే ఆ ప్లేయర్ ద్వారా క్యూబ్ కానీ, UFO కానీ, PXD కానీ, ఇంకా ఉత్తరాది ప్రదేశాల్లో వేరే వేరే కంపెనీల ద్వారా ప్రసారం అవుతుంది. ఇవి సినిమా యొక్క టర్మినాలజీ. సో సినీ పదాలు పార్ట్ 3 3వ భాగానికి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. 3 భాగాలు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు, అభినందనలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఈ యొక్క వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్, ఇది మీ ఛానల్. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.